సంధ్య థియేటర్ వద్ద పుష్ప 2 ప్రీమియర్ షోలో జరిగిన తొక్కిసలాటలో మహిళ మృతి చెందడంతో ఆమె భర్త కుటుంబ సభ్యులు అల్లు అర్జున్ పై సంధ్య థియేటర్ పై పలు సెక్షన్లతో కేసులు పెట్టారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు ఇవాళ అల్లు అర్జున్ను జూబ్లీ హిల్స్లోని తన నివాసం వద్దనే అదుపులోకి తీసుకుని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు తరలించిన విషయం తెలిసిందే. అనంతరం ఆయనకు గాంధీ ఆసుపత్రిలో సూపరింటెండెంట్ విభాగంలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత నాంపల్లి క్రిమినల్ కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. మెజిస్ట్రేట్ విచారణ చేపట్టిన తర్వాత 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. దీంతో అల్లు అర్జున్ను చంచల్గూడ జైలుకు తరలించారు. ఈ కేసుపై హైకోర్టును ఆశ్రయించిన అల్లు అర్జున్ కేసును కొట్టివేయాలని పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఆ క్వాష్ పిటిషన్ పై విచారించిన తెలంగాణ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. దీంతో బిగ్ రిలీఫ్ అనే చెప్పాలి. ఇవాళ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఉత్కంఠ వాతావరణం నెలకొంది. అల్లు అర్జున్ తరపు లాయర్ నిరంజన్ తన వాదనలను స్ట్రాంగ్ గా వినిపించారు. రేవతి మరణానికి అల్లు అర్జున్ ఎలా కారణమవుతారని కోర్టు ప్రశ్నించింది. ఈ కేసులో పెట్టిన సెక్షన్లు అల్లు అర్జున్ కు వర్తించవని కోర్టు పేర్కొంది. దాంతో అల్లు అర్జున్ కు మధ్యంతర బెయిల్ ను మంజూరు చేసినట్లు తెలుస్తుంది. అల్లు అర్జున్ కాసేపట్లో విడుదల చేయనున్నారని సమాచారం.